షిరిడీలో తెలుగువారు నిర్వహిస్తున్న వృద్ధాశ్రమాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరి సందర్శించారు. సాయిబాబా దర్శనం అనంతరం ఆ ఆశ్రమాన్ని సందర్శించారు. ద్వారకామయ్య పేరుతో నిర్వహిస్తున్న ఈ వృద్ధాశ్రమానికి తెలుగువారైన బండ్లమూడి రామ్మోహన్ చైర్మన్ గా, బండ్లమూడి శ్రీనివాస్ ట్రస్టీగా ఉన్నారు. ఇందులో 150 మంది వరకు వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు. వృద్ధులను చంద్రబాబు దంపతులు ఆప్యాయంగా పలకరించి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమం నిర్వహిస్తున్న రామ్మోహన్, శ్రీనివాస్ సేవాగుణాన్ని చంద్రబాబు అభినందించారు. సందర్శించారు. ద్వారకామయ్య పేరుతో నిర్వహిస్తున్న ఈ వృద్ధాశ్రమానికి తెలుగువారైన బండ్లమూడి రామ్మోహన్ చైర్మన్ గా, బండ్లమూడి శ్రీనివాస్ ట్రస్టీగా ఉన్నారు. ఇందులో 150 మంది వరకు వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు. వృద్ధులను చంద్రబాబు దంపతులు ఆప్యాయంగా పలకరించి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమం నిర్వహిస్తున్న రామ్మోహన్, శ్రీనివాస్ సేవాగుణాన్ని చంద్రబాబు అభినందించారు.